నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్. గోరుచిక్కుడు కూరను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. దీనికోసం 1/2 కేజీ గోరుచిక్కుని తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 టమోటాలు, 1 ఆనియన్ కూడా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఒక గుప్పెడు ఎండు కొబ్బరిని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. అలాగే కారం కోసం ఒక 10 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు పల్లీలని ఫ్రై చేసుకొని పొట్టు తీసి పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి లేదా కుక్కర్ని పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోకే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 ఎండుమిరపకాయలని, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే ఆనియన్ కూడా వేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేయాలి. ఈ టమోటాలని ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి. ఈ టమోటాలు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి, అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే అప్పుడు కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ వచ్చి రోటీలేకైనా, చపాతీలేకి అండ్ రైస్లేకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు చూడండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి గోరుచిక్కుని యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాంతా బాగా ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలని, అది కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. ఇదంతా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి లిడ్ పెట్టుకోకుండా బాగా ఉడికించాలండి. ఇప్పుడు ఇందులోకే మనము వాటర్ని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ తగ్గినట్లయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ని క్లోజ్ చేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. మన గోరుచిక్కుడు కూర రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.